వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. వాచ్ వీదరికి యూట్యూబ్ ఛానల్. గాయస్, చాలా మంచి హైరింగ్ అయితే అనౌన్స్ అయింది మాట. అసలు మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. సో 2021, 22, 23, 24, 25, 26, 27 బ్యాచ్ వరకు ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా, అంటే స్టూడెంట్స్, చదువుతున్న స్టూడెంట్స్, పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్, ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్, కెరీర్ గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా ఒక బంపర్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ని అయితే మనకైతే కండక్ట్ చేస్తున్నారు. సింగిల్ కంపెనీ హేజన్ అనమాట. సో హేజన్ అంటే మనకి ఓపెన్ గిగ్ కంపెనీ. సో ఫార్మలీ మనకి ఓపెన్ గిగ్ అనేవారు, ఇప్పుడు హేజన్. సో గైస్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి మనకైతే హైదరాబాద్లో ఉంది. సో ఇప్పుడు ప్రెజెంట్ నేను చెప్పబోయే అన్ని రోల్స్కి కూడా వీళ్ళు రిమోట్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే చక్కగా ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో చక్కగా, సో ప్యాకేజ్ కూడా ఎక్సలెంట్ ప్యాకేజ్. గైస్, మీకు ఒక విషయం చెప్పిన, సో వీళ్ళ దగ్గర నుంచి మనకి ఇంటర్న్షిప్స్ లాంచ్ చేశారు, దాంతోపాటుగా ఫుల్ టైం ఆపర్చునిటీ కూడా లాంచ్ చేశారు. మీకు సీక్వెన్స్ ఎలా చెప్తానంటే, ఫస్ట్ నేను ఫుల్ టైం ఆపర్చునిటీ చెప్తాను. ఆఫ్టర్ దట్ ఇంటర్న్షిప్స్, కొన్ని మల్టిపుల్ ఇంటర్న్షిప్స్ ఇచ్చారు. ఆ మల్టిపుల్ ఇంటర్న్షిప్స్ గురించి అయితే డిస్కస్ చేస్తాను అనమాట. ఈ ఇంటర్న్షిప్ పీరియడ్లో కూడా వీళ్ళైతే స్టైఫండ్ పే చేస్తున్నారు. స్టైఫండ్ కూడా చాలా బాగుంది గైస్. ఓకే, స్టైఫండ్ మీరు ఎవ్రీ మంత్ తీసుకోవచ్చు. ఆ యొక్క ఇంటర్న్షిప్ అయిన తర్వాత మీ పెర్ఫార్మెన్స్ కనుక బెటర్గా ఉంటే ఆ యొక్క ఇంటర్న్షిప్ కూడా ఫుల్ టైం రోల్లో కూడా కన్వర్ట్ అవుతుందనేసి క్లియర్గా కంపెనీ వాళ్ళే మెన్షన్ అయితే చేశారన్నమాట. ఆల్రెడీ తమ్నైల్లో చూసి ఉంటారు 25,000 స్టైఫండ్ అనేసి. సో దాంతో పాటుగా ప్యాకేజ్ మనకి 10-12 LPA కూడా వీళ్ళైతే ఇస్తున్నారు అన్నమాట. మంచి అప్డేట్ గైస్. ఇది మాత్రం మిస్ అవ్వకుండా అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే, సో ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను హేజన్ ఈ యొక్క కంపెనీ నుంచి ఒక డెడికేటెడ్ ఒక ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ నేనైతే చెప్పాను అనమాట. ఒక వీడియో మన యొక్క ఛానల్లో, వీదటికి ఛానల్లో కొంతమందే చూశారు. ఎందుకంటే అవసరమైనవి చాలా కొంతమంది చూస్తారు. సో రిప్లై రాలేని మాట చాలా ఎక్కువ మంది చూస్తారు. సో దానికి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అసెస్మెంట్ లింక్స్ వాళ్ళు పంపించారు. సో అందుకే చెప్తున్నాను, సో వీడియో మ్యాక్సిమం ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఏమేమి రోజుకి హైరింగ్ జరుగుతుందో క్లియర్ కట్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. స్కిల్ సెట్ ఏం అడిగారు అనేసి. సో బేస్డ్ ఆన్ దట్ మీ యొక్క రెజ్యూమ్ అప్డేట్ చేసుకుని చక్కగా అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, సో గైస్, అన్ని డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం స్క్రీన్ మీద నీట్గా. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అక్కడ ఆల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. చాలామంది మిస్ చేస్తున్నారు, అక్కడ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ ఆల్ ప్రెస్ చేసుకోవట్లేదు. బెల్ ఐకాన్ క్లిక్ చేసి మిస్ అవ్వద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్. గైస్, మీకు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ మీద ఇచ్చేసిన తర్వాత మీకు వీదటికి పేజ్ ఓపెన్ అవుతుంది. అది చూసి కన్ఫ్యూజ్ పడద్దు. నీట్గా కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మొత్తం అన్ని లింక్స్ ఇచ్చి ఉంటాను, అక్కడి నుంచి మీరు అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇక చూడండి, మనకి ఫస్ట్ హైరింగ్ నేను ఫుల్ టైం ఆపర్చునిటీ చెప్తున్నాను. చూడండి, హేజన్ నుంచి మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ ప్రజెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది. చూడండి, రిమోట్ హైదరాబాద్. సో హైదరాబాద్లో వీళ్ళకి హెడ్ క్వార్టర్స్ అనమాట. సో అక్కడ నుంచి మనం అయితే చక్కగా రిమోట్ ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా అయితే వర్క్ చేసుకోవచ్చు. అసలు ఏమడిగారు మీరు ఇక్కడ చూడొచ్చు. యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైజన్ యూ విల్ కొలాబరేట్ క్లోజ్లీ విత్ క్లయింట్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్ అండ్ డిజైనర్స్తో వర్క్ చేస్తారా అనేసి చెప్తున్నారు అనమాట. సో బోత్ ఇక్కడ చూడండి, మనకి ఆర్కిటెక్ట్ సిస్టమ్, స్కేలబుల్ బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ కోడ్ మీరు అయితే రాయాల్సి వస్తుందని చెప్తున్నారు. 0+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేసి ఇచ్చారు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎక్స్పీరియన్స్, ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ వెల్కమ్ అనేసి ఇచ్చారు. 2025, 2024, 23, 22, 21 వరకు కూడా బ్రహ్మాండంగా అయితే ట్రై చేయొచ్చు. మీకు కనుక జావా స్క్రిప్ట్ ఆర్ టైప్ స్క్రిప్ట్ కానీ, పైథాన్ లాంగ్వేజ్ కానీ, జావా కానీ, గో లాంగ్వేజ్ కనుక వస్తే తప్పకుండా అయితే ట్రై చేయండి. ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే తప్పకుండా అయితే ట్రై చేయండి. SQL ఆర్ NoSQL డేటాబేస్ మీద, REST APIs మీద, క్లౌడ్ ప్లాట్ఫామ్ మీద నాలెడ్జ్ వీరైతే అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి, మనకి 12 to 18 lakhs మనకైతే ప్యాకేజ్ అయితే ఉంటుంది. ఫిక్స్డ్ ప్లస్ బోనస్ ప్లస్ ఈ SOPs కూడా ఉన్నాయి మనకి. సో ఎందుకు వదులుకోవాలి? సో చాలా మంచి ప్యాకేజ్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. బెనిఫిట్స్ చూస్తే లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ బడ్జెట్, రిమోట్ వర్క్ కల్చర్ ఉంటుంది, హై ఇంపాక్ట్ ప్రాజెక్ట్ అండ్ మెంటర్షిప్స్ ఉంటాయి, యాన్యువల్ రిట్రీట్స్ అండ్ ఆఫ్ సైట్స్ కూడా మనకైతే ఉంటాయి. సో గైస్, ఇలా చూస్తే మీరు ఈ యొక్క జాబ్కి అప్లై చేయడం కోసం అప్లై ఫర్ ది జాబ్ మీకు ఇచ్చేసిన తర్వాత ఒక ఫామ్ అయితే మనకి ఓపెన్ అవుతుంది. అక్కడ ఇంకా క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇచ్చారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీ యొక్క గ్రాడ్యుయేషన్ ఇయర్ ఇచ్చేసి, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇచ్చి, గిట్హబ్ ప్రొఫైల్ ఇచ్చేసి ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి. ఇది ఫుల్ టైం రోల్ గైస్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ వచ్చేటికి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఇంటర్న్. ఇది ఒక ఇంటర్న్షిప్. ఇది ఫుల్ టైంలో రోల్ కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. రిమోట్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మనకి హైదరాబాద్ లొకేషన్ నుంచి మనకైతే స్పాట్ అయింది. సో సేమ్ అదే మనకి జాబ్ రోల్ అయితే ఉంటుంది, ఫుల్ టైం రోల్ నేను ఏమైతే చెప్పాను. బట్ అది ఇంకేంటంటే ఇంటర్న్షిప్గా వీళ్ళైతే తీసుకుంటారన్నమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి, జావా స్క్రిప్ట్ ఆర్ టైప్ స్క్రిప్ట్, పైథాన్, జావా, గో లాంగ్వేజ్, సిమిలర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, సో కరెంట్లీ పర్సూయింగ్, ఇక్కడ చూసారా, కరెంట్లీ పర్సూయింగ్ రీసెంట్లీ కంప్లీటెడ్ డిగ్రీ, సో కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అని మెన్షన్ చేస్తారు చూసారా. సో BE బీటెక్ వాళ్ళు, BCA వాళ్ళు, BSc వాళ్ళు
వాళ్ళు అందరూ కూడా దీనికైతే ట్రై చేయండి, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకే, ఇక్కడ చూస్తే 25,000 పర్ మంత్ మనకైతే స్టైఫండ్ ఉంటుందట, ప్లస్ ప్రీ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ. సో మనకి స్టైఫండ్తో పాటు మీ పెర్ఫార్మెన్స్ కనుక బెటర్గా ఉంటే మీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత సో మనకి ఫుల్ టైం రోల్ కూడా కన్వర్ట్ చేస్తారనేసి ఇక్కడ మెన్షన్ చేస్తారు, పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఇంటర్న్షిప్ పీరియడ్లో. ఓకే, ఇక్కడ కూడా అంతే మనకి అప్లై ఫర్ జాబ్ మీకు ఇచ్చేస్తాం, ఆఫ్టర్ దట్ నీకు పేజ్లోకి అయితే వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి, మనకి 6 months డ్యూరేషన్ అయితే ఉంటుందట, 25K ఏమో స్టైఫండ్ అయితే ఉంటుందట. తర్వాత మనకి 12 LPA ప్లస్ CS OPs ఉంటాయని చెప్తున్నారు. 10 ఓపెనింగ్స్ ఉన్నాయి, తప్పకుండా ట్రై చేయండి. సో మనకి ఇక్కడ చూస్తే వీఆర్ బిల్డింగ్ ఇన్ఫోసిస్ 2.0. సో వాళ్ళకి ఆ క్లయింట్ అనుకుంటా, సో వాళ్ళకి ప్రెసెంట్ హైరింగ్ అయితే జరుగుతుందని చెప్పొచ్చు. ఇనిషియల్ స్క్రీనింగ్ ఉంటుంది, టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ మనకి మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేస్తారు. సో ఇక్కడ చూడండి మనకి ఇంకా క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చారు, మొత్తం డీటెయిల్స్ అని కూడా ఇక్కడ చెక్ చేసుకుని నీట్గా అప్లై అయితే చేసేసుకోండి. మంచి అప్డేట్. ఇక థర్డ్ అప్డేట్ చూస్తే మనకైతే హైజర్ నుంచి మనకి ప్రోడక్ట్ రియలబిలిటీ ఇంజనీర్ రోల్కి ప్రెసెంట్ అయితే ఇంటర్న్షిప్ ఇంకోటి హైరింగ్ అయితే జరుగుతుంది. ప్రోడక్ట్ రియలబిలిటీ ఇంజనీర్ PRE ఇంటర్న్స్ అట. ఇక్కడ చూస్తే ట్రైడ్ ద ప్రోడక్ట్ లైక్ రియల్ యూజర్, అంటే మనకి ఆ ప్రోడక్ట్ వీళ్ళు ప్రోడక్ట్ ఉంటుంది కదా, సో ఇన్ఫోసిస్ వాళ్ళదే అనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో వాళ్ళ యొక్క ప్రోడక్ట్ మీరైతే టెస్ట్ చేస్తారు, బగ్స్, ఇష్యూస్, ఎడ్జెస్ అన్ని కూడా మీరైతే టెస్ట్ చేసి ఐడెంటిఫై అయితే చేస్తారని ఇచ్చారు. క్యూరియాసిటీ, అటెన్షన్, డీటెయిల్స్, సో వాళ్ళకి అప్లికేషన్ మీరైతే ప్రాపర్గా టెస్ట్ చేస్తారని ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. మీకు 10,000 to 15,000 పర్ మంత్ మనకైతే స్టైఫండ్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ పెర్ఫార్మెన్స్ బోనస్ బేస్ ఆన్ ది కంట్రిబ్యూషన్ అండ్ ఇంపాక్ట్ అని మెన్షన్ చేస్తారు. బెనిఫిట్స్ ఎలా ఉంది ఇక్కడ మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. రిమోట్ వర్క్ కల్చర్, ఇది కూడా ఇంటి నుంచే మనకైతే వర్క్ చేసుకోవచ్చు. అప్లై ఫర్ ది జాబ్ మీకు ఇచ్చేయండి. సో వెంటనే ఒక పేజ్లోకి అయితే రీడేట్ అయితే అవుతుంది, ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. కరెంట్లీ పర్సూయింగ్ చదువుతున్న క్యాండిడేట్స్ అందరూ కూడా. ఓకే, సో మేబీ ఇక్కడ ఇంకా ఇలా కిందకు వచ్చేస్తే ఇంకా డీటెయిల్స్ ఏం చేస్తే ఇక్కడ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఇచ్చారు కాబట్టి పాస్ అవుట్ క్యాండిడేట్స్ కూడా దీనికి అయితే ట్రై చేయండి గైస్. ఓకే, సో ఇలా కిందకు వచ్చేస్తే ఇంకొక లాస్ట్ ఆపర్చునిటీ మనకి టెక్నికల్ ప్రోడక్ట్ మేనేజర్ ఇంటర్న్ అనే రోల్కి. ఇది కూడా అంటే రిమోట్ ఆప్షనే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ పార్టిసిపేట్ ఇన్ ద స్ప్రింట్ ప్లానింగ్ అండ్ రివ్యూస్. సో ప్లానింగ్ అండ్ రివ్యూస్లో మీరైతే పార్టిసిపేట్ చేస్తారు. ప్రోడక్ట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని, యూజర్ స్టోరీస్ బేస్ చేసుకుని, సో బిజినెస్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మీరైతే వర్క్ చేస్తారు, ప్రోడక్ట్ని ఎలా డెవలప్ చేయాలనేసి మాట. ఓకే, స్ట్రాటజిక్ థింకింగ్, డేటా డ్రివెన్ డెసిషన్స్ మేకింగ్ మీద వర్క్ చేస్తారు. మనకి స్ట్రాంగ్ అనలిటికల్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీ దగ్గర ఉండాలని వీళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పర్సూయింగ్ అంటే చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ ఆర్ రిలేటెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. సో మేజర్గా మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, SDLC అండ్ అజైల్ మెథడాలజీస్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ జీరా, ఫిగ్మా, అనలిటిక్స్ లాంటి ప్రోడక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉంటే చాలు. 15,000 పర్ మంత్ మనకైతే స్టైఫండ్ ఉంటుంది. తర్వాత మనకి 10 LPA వరకు మనకి ప్యాకేజ్ అయితే ఉంటుంది ఫుల్ టైమ్ రోల్లో కన్వర్ట్ చేసిన తర్వాత. ఓకే, అప్లై ఫర్ దిస్ జాబ్ మీకు ఇచ్చేసి ఈ యొక్క ఫామ్ కూడా యాక్టివ్లో ఉంది, ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేయండి. సో చాలా మంచి హైరింగ్స్ గైస్, ఇప్పుడైనా మిస్ అవ్వకుండా అప్లై చేయండి. వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చినా సరే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి, కామెంట్ రూపంలో మర్చిపోవద్దు. అండ్ వేరే వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి అయితే మనం అయితే అప్డేట్ అయితే ఇద్దాం. ఓకే, ఇంకొక ఎక్సెంట్ వీడియోతో మనకి వెళ్దాం. అంతవరకు సెలవు, బాయ్.